నమస్తే సార్. ఈ యొక్క జాబ్ మేళకు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేసినారు? ఇప్పుడు హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా వచ్చేటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళ అటెండీస్కి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ యాంగిల్లో పెట్టుకొని మనం పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. సో దీనికి ఉద్యోగ ఆశావాహుల నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సీనియర్ ఆఫీసర్స్ కూడా స్పెషల్ అటెన్షన్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. దాదాపు 13,000 పైచిల్కు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు దాదాపుగా మనం ఒక 25,000 క్యాండిడేట్స్ వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 25,000 క్యాండిడేట్స్తో పాటుగా వాళ్ళ అటెండీస్ అంతా కలిపి దాదాపు 40,000 పైచిల్కు జనం ఈరోజు హుజూర్ నగర్ పట్టణానికి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళంతా సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాం. సార్ స్టూడెంట్స్ నుంచి కానీ నిరుద్యోగుల యువత నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్లకు ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉద్యోగ మేళా అనేది కండక్ట్ చేయడం, నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు హుజూర్ నగర్ పట్టణానికి తరలి రావడం అనేది వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈ ఉద్యోగ మేళకు వాళ్ళ నుంచి స్పందన వస్తుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఇక్కడనే సెలెక్ట్ అయ్యి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్.